వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి మొబైల్ నుంచి ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేయాలి తక్కువ రేట్లో అనేసి. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు మొబైల్ నుంచి ఫ్లైట్ టికెట్స్ ఎట్లా బుక్ చేయాలో మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా. ఇండియాలో ఎక్కడ ట్రావెల్ చేసినా మనకు పాస్పోర్ట్ అవసరం లేదు. ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డు ఏదైనా ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు మినాయించి మిగతాది ఏదైనా పెట్టచ్చు. తర్వాత నెక్స్ట్ మనము నొక్కేస్తే అందరి మొబైల్లో గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో గూగుల్ ఫ్లైట్స్ అని టైప్ చేయండి. సైడ్కు స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి చూడండి స్క్రీన్ రికార్డింగ్. గూగుల్ ఫ్లైట్స్ అని టైప్ చేసిన తర్వాత మెయిన్ గూగుల్ ఫ్లైట్ వెబ్సైట్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మెయిన్ విండో ఇలా ఓపెన్ అవుతుంది. ఈ డేట్స్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కింద సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత మనకు ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. మనం సెర్చ్ చేసుకున్న పర్టికులర్ డేట్ ఉంటుంది కదా, ఆ డేట్లో ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి, ఏ టైమింగ్స్ ఉన్నాయని ఓపెన్ అవుతుంది. మనం ఒక టైమింగ్ ఉన్న ఫ్లైట్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకు కింద వెబ్సైట్స్ వస్తాయి చూడండి. ఈ వెబ్సైట్ ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఫ్లైట్ దాని ప్రైస్ వచ్చేసి వేరే వెబ్సైట్లో చాలా వెబ్సైట్లు ఉంటాయి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడానికి. అఫీషియల్ వెబ్సైట్ ఉంటాయి, థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉంటాయి. ఈ వెబ్సైట్లో మనం సెలెక్ట్ చేసుకున్న ఫ్లైట్ టికెట్ రేటు ఒక్కో వెబ్సైట్లో ఒక్కో రేట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము సినిమా థియేటర్లో చూస్తాం కదా, ఒక సినిమా కింద నీళ్ళ టికెట్ ఒక రేట్ ఉంటుంది, మధ్యలో రేట్ ఒక రేట్ ఉంటుంది, బాల్కనీ రేట్ ఒక రేట్ ఉంటుంది. అట్లా ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న ఫ్లైట్ టికెట్ ఉంటుంది కదా, రకరకాల రేట్లు ఉంటాయి అనమాట. నేను ప్రజెంట్ ఈజ్ మై ట్రిప్ సెలెక్ట్ చేసుకుంటాను. ఈజ్ మై ట్రిప్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే వేరే వెబ్సైట్లో మనం సెలెక్ట్ చేసుకున్నందుకు మనము కన్వెన్షన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది అనమాట వెబ్సైట్కి. ఈజ్ మై ట్రిప్లో ఏంటంటే మనకు కన్వెన్షన్ ఫీజు తీసుకోదు. వితౌట్ ఒక ఫ్లైట్ టికెట్ 6,000 ఉందనుకోండి, దానికి కన్వెన్షన్ ఫీజు ఒక 600 రూపాయలు తీసుకుంటుంది వేరే వెబ్సైట్ అయితే. ఈజ్ మై ట్రిప్ ఏంటంటే కన్వెన్షన్ ఫీజు తీసుకోదు, ఓన్లీ ఫ్లైట్ టికెట్ మాత్రం 6,000 మాత్రం తీసుకుంటుంది. అందుకని ఈజ్ మై ట్రిప్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. మై ట్రిప్ ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న ఫ్లైట్ తాలూకు డీటెయిల్స్ వస్తాయి చూడండి మెయిన్ పేజ్ పైన. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మెయిన్ ఇక్కడ మనము ఫ్లైట్ క్యాన్సలేషన్ ఫీజ్ అని ఉంటుంది ఒకటి. మనము ఎటువంటి పరిస్థితి క్యాన్సిల్ అయినా కానీ ఇది మనం సెలెక్ట్ చేసుకుంటే క్యాన్సలేషన్ ఫీ అంటే ఒక టికెట్కి 455 రూపీస్ ఏముంది. మనకు క్యాన్సిల్ చేసుకున్నా కూడా మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. ఒకవేళ మీరు ఖచ్చితంగా పోతాను అనుకుంటే ఒకవేళ ఇది సెలెక్ట్ చేసుకోకండి. ఒకవేళ డౌట్ఫుల్ ఉంటే సెలెక్ట్ చేసుకోండి. క్యాన్సిల్ చేసుకుంటే మీరు పెట్టిన టికెట్ ప్రైస్ మీకు డబ్బులు వచ్చేస్తాయి. ఇది సెలెక్ట్ చేసుకోకపోతే స్కిప్ చేసేయండి. అసలు కిందకి వచ్చిన తర్వాత ట్రావెల్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఇక్కడ డీటెయిల్స్ చదువుకొని ట్రావెల్కి సంబంధించిన ఇన్సూరెన్స్ అనమాట ఇది. సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ మీకు వర్తిస్తాయి. వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. కిందకి వచ్చిన తర్వాత మనం నేమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరెవరు వెళ్తారు, నేను 2 మెంబర్స్ అని చెప్పాను కదా. చూడండి, మనము ఒక ప్రభుత్వం గుర్తింపు పొందిన ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా కానీ దానిపైన ఏం పేరు ఉంటుందో మన నేము లాస్ట్ నేము కరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలా. నేను సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. తర్వాత కిందకి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత మనకు సీట్ సెలెక్షన్ ఉంటుంది. సీట్ సెలెక్షన్ అంటే పర్టికులర్ సీట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకు డబ్బులు అవుతాయి. ఒక్క సీట్కి వచ్చేసి అమౌంట్ ఉన్నదో చూడండి, 300 రూపీస్ ఏమో. 2 సీట్లకు వచ్చి 700 రూపీస్ అవుతుంది. నేను ఇంతకుముందు చాలాసార్లు పోయినా కాబట్టి సీట్ సెలెక్షన్ అనేది స్కిప్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ సీట్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత మనకి ఏమేమో బ్యాగేజ్ గురించి ఉంటుంది. బ్యాగేజ్ మనకు 8 కేజెస్ క్యాబిన్తో నుంచి 8 కేజెస్ ఫ్రీ ఇస్తారు. హ్యాండ్ బ్యాగేజ్ 8 కేజెస్ ఫ్రీ ఇస్తారు. మీకు ఎక్కువ క్యారీ చేయాలనుకుంటే కేజీలను బట్టి ఇక్కడ ఉంటుంది మన ప్రైస్, ఇక్కడనే డబ్బులు కట్టాలి. చూడండి. తర్వాత నెక్స్ట్ మనము నాకు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ గురించి తెలిసిందే కదా, క్రెడిట్ కార్డు ఉంటుంది, డెబిట్ కార్డు ఉంటుంది. క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఏంటంటే మనం మామూలుగా ఏమైనా ఆన్లైన్ ఆర్డర్ చేస్తాం అమెజాన్లో, క్రెడిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి దాని వెనక ఉన్న మూడు సివివి నెంబర్ ఎంటర్ చేసి నాకు ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేస్తే పేమెంట్ అయిపోతుంది. అలా కాకుండా నేను యూపీఐతో చేశాను. యూపీఐ ఐడి ఇక్కడ కొట్టాను చూడండి. యూపీఐ ఐడి అయిన తర్వాత మన ఫోన్పేకు యూపీఐ రిక్వెస్ట్ పోతుంది. అమౌంట్ చేసిన తర్వాత మనకు టికెట్ ఇలా వస్తుంది. ఇది ప్రాసెస్. మీకు ప్రాసెస్ మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. ప్రాసెస్ అర్థమైందా లేదా కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఖచ్చితంగా ఫ్లైట్ టికెట్స్ మీ మొబైల్ నుంచే బుక్ చేసుకోవచ్చు. మన ఇండియాలో ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చు. చాలా మందికి ట్రావెల్ చేయాలంటుంది. ఫ్లైట్ జర్నీ ఒక కళలాగా ఉంటుంది. ఆ కళ నెరవేర్చుకుంటారని చెప్పేసి వీడియో చేస్తున్నాను. హైదరాబాద్ టు తిరుపతి నేను వీడియో కూడా చేశాను. ఒకసారి చెక్ చేయండి నా ఛానల్లో, హైదరాబాద్ టు తిరుపతి వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. Any doubts?